హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం OnePlus 13 యొక్క ఇన్ఫర్మేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.8 to 2K ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగానే 4500 నీట్ పీక్ బ్రైట్నెస్తో అయితే ఈ ఫోన్ యొక్క లాంచ్ అయితే కాబోతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్లో మనకైతే కెమెరా సెటప్ వచ్చేసి 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇంకా మనకి సెల్ఫీ కెమెరా కూడా మనకి 32MP సెల్ఫీ కెమెరాను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన న్యూలీ లాంచ్ అయిన ప్రాసెసర్ అయితే ఉంది. స్నాప్డ్రాగన్ L8 చిప్ అయితే ఇది 3 నానో టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి ఇది మనకి ఈ ఫోన్ యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ కూడా మనకి 27 lakhs అబోవ్నే ఉంది. కంఫర్టబుల్గా గేమింగ్ అయితే ఆడొచ్చు. హై అండ్ గ్రాఫిక్స్లో కూడా మనం ఆడుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. అదే FPS అయితే మనకి PUBG అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఇది 12GB ర్యామ్, 16GB ర్యామ్, 24GB ర్యామ్ అయితే మనకి అవైలబుల్గా అయితే రాబోతుంది. ఇదైతే చైనాలో అయితే లాంచ్ అయింది, బట్ ఇండియాలో ఏ వేరియంట్ ఉందో అనేది కన్ఫర్మ్ అయితే లేదు. LPDDR5Xతో అయితే ఈ ఫోన్ యొక్క ర్యామ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్లో మనకి మెయిన్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, బ్యాటరీ వచ్చేసి మనకి 6000 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. మనకి 10 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా కనెక్టివిటీస్ అండ్ IP రేటింగ్ గురించి మాట్లాడుకుంటే, ముఖ్యంగా మనకి ఇది IP69 రేటింగ్తో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ ఫోన్లో మన కనెక్టివిటీస్ వచ్చేసి మనకి 5G సపోర్ట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. ఇంకా Wi-Fi 7తో వస్తుంది. బ్లూటూత్ 5.4 ఉంది. మేబీ బ్లూటూత్ 6 ఇచ్చింటే ఇంకా బాగుండేది. NFC కూడా ఇందులో అయితే మనకు ఉంది. ఇంకా ఈ ఫోన్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి ప్రీమియం డిజైన్ అయితే ఇస్తుంది. మీకైతే డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి మనకి జనరేషన్స్ యొక్క డిఫరెన్సెస్ అయితే మీకు 11 లేదా 12, 13 ఉన్న డిఫరెన్సెస్ అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ వీడియో వచ్చేసి మనకి ఎప్పుడైతే ఇండియాలో ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుందో ఆ రోజు మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వార్త అనిపిస్తే కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్. హ్యావ్ ఏ నైస్ డే.